టైం విలువ తెలిసినటువంటి వారందరూ ఉన్నత స్థానంలోనికి వెళ్ళారు, అన్యుడైనా క్రైస్తవుడైనా. ఎగ్జాంపుల్, మీకు లలిత జ్యువెలర్స్ అనేటువంటి ఒక బంగారపు షాప్ ఉంది కదా, అదేనండి డబ్బులు ఎవరికి ఊరికే రావు అంటాడు కదా. మీ పాత బంగారం ఇచ్చేయండి, కొత్త బంగారం తీసుకుని వెళ్ళండి, ఒక్క రూపాయి కూడా మీరు ఖర్చు పెట్టద్దు, పాతది ఇవ్వండి, కొత్తది తీసుకుని వెళ్ళండి అని చెబుతుంటాడు. గుండు ఆయన, ఒక ఆయన తెలుసు కదా, ఆయన ఇంటర్వ్యూ, ఆయన సాక్ష్యం విన్నా నేను. వాళ్ళ అమ్మ దగ్గర 4 పోగులు, ఒక ఆమె దగ్గర చిన్న బంగారం ఉంటే కొంచెం అది తీసుకొని వెళ్ళి 4 వస్తువులు తయారు చేయించుకొని, అదే లలిత జ్యువెలర్స్ చెన్నైలో నెల్లూరు నుండి వెళ్ళి దాన్ని, ఆ బంగారాన్ని వాళ్ళ నాన్నకి తెలియకుండా వాళ్ళు అమ్మిస్తే వాటిని 4 వస్తువులు తయారు చేయించుకొని వెళ్ళి ఆ లలిత జ్యువెలర్స్లోనే ఆ ఓనర్ గారికి అమ్మాడు. ఎందుకంటే అంత చిన్నోడి దగ్గర కొనరో, అతను ఎంకరేజ్ చేశాడట, ఈయన ఎంకరేజ్ చేశాడు, కుర్రోళ్ళు చిన్నపిల్లోడు పోనీలని. దాన్ని తీసుకొని వెళ్ళి మరలా కొనుక్కొని మరలా అమ్మి మరలా అతని దగ్గర బయట తీసుకొస్తాడు, మళ్ళీ అక్కడ అమ్ముతాడు. అలా స్టార్ట్ అయినటువంటి ఆ కుర్రోడు ఇప్పుడు, నేను ఇన్ని 4 ఏళ్ళు 5 ఏళ్ళు అవుతుంది, కరోనాకు ముందున్న ఆయన సాక్ష్యం, 10,000 కోట్లు అప్పటికి సంపాదించాడట. ఆయన చెప్పినటువంటి ఒక విషయం నన్ను పట్టుకుంది ఏమిటంటే, నేను ఈ రోజుకి 2 గంటలే నిద్రపోతాను అని చెప్పాడు. ఎన్ని గంటలు? 2 గంటలు మాత్రమే నిద్రపోతాడట. అంటే ఎంత కష్టపడుతున్నాడో చూడండి. 22 గంటలు కష్టపడుతున్నాడు, మెలకువతో ఉంటున్నాడు అతడు. కేవలం 2 గంటలు మాత్రమే నిద్రపోతున్నాడు. లక్షల మందికి పని చూపించాడు, 1000 కోట్లు సంపాదించగలిగాడు. అంటే అది ఈ లోకంలో విడిచిపెట్టాలి కదన్నా అనొచ్చు. అంటే ఒక మనుషుడు సక్సెస్ అవ్వడానికి టైం యొక్క విలువ తెలియాల. అది నువ్వు చర్చికి వస్తావో, నీ వ్యాపారం చేసుకోవడానికో, పనికి వెళ్తావో, ఇంకో దానికి వెళ్తావో అని అవసరం. టైం యొక్క విలువ తెలిసిన వాడు భవిష్యత్తులో పైకి వస్తాడు. ఎందుకు అంటే, మీకు ఒక విషయం చెబుతున్నాను వినండి. నా దగ్గర 1,00,000 రూపాయలు ఉంటే ఇంకొక 1,00,000 అవసరమైతే పక్కవాడి దగ్గర నేను 1,00,000 రూపాయలు అప్పు చేస్తా. కానీ నాకు ఇచ్చిన టైం 24 గంటలైతే, నాకు కావాల్సిన టైం 25 గంటలైతే, అర్థమవుతుందా? ఇంకొకడు గంట నాకు అప్పు ఎవరో ఆ దేవుడు కూడా ఇవ్వడు. మీకు అర్థమవుతుందా? రెండోది ఏమిటంటే, కోటీశ్వరుడికి అదే 24 గంటలు ఇచ్చాడు దేవుడు, పేదవాడికి అదే 24 గంటలు ఇచ్చాడు. గుర్తుపెట్టుకోండి. ఓసీకి అదే, ఎస్సీ ఎస్టీ బీసీకి అదే టైం ఇచ్చాడు. గమనించాలి, ఇందులో రిజర్వేషన్స్ ఏమి లేవు. దేవుడిచ్చేది అందరికీ సమానమైన టైం ఇచ్చాడు. ఆయన ఇచ్చేది ఏది పక్షపాతంతో ఇవ్వలేదు, సమానమైన టైం ఇచ్చాడు. ఈ సమానమైన టయాన్ని ఒకడేమో నీచమైన కార్యాలకు వాడేసుకుంటున్నాడు, ఒకడు ఊరికే కూర్చొని సెల్ ఫోన్ దగ్గర వాడేసుకుంటున్నాడు. ఆ విలువైన 24 గంటలు, ఈ 24 గంటలు ఒక్కొక్కనికి ఒక్కొక్క గంట అమూల్యమైన గంట, చాలా శ్రేష్టమైన గంట.